वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी ने कहा कि अवाम तेलंगाना को यकीनी बनाने के लिए इंदिरम्मा राज आया है। उन्होंने कहा कि तेलंगाना की तश्कील यूं ही नहीं हुई बल्कि कई कुर्बानियों के नतीजे में रियासत तेलंगाना हासिल हुआ है। एलबी स्टेडियम में हलफ बर्दारी के बाद अवाम से खिताब करते हुए वज़ीर आला रेवंत रेड्डी ने ये बात कही। रेवंत रेड्डी ने तयक़ुन दिया कि तेलंगाना को तरक्की याफ्ता रियासत बनाया जाएगा और ज्योतिराव फुले प्रगति भवन में हर जुमा को प्रजा दरबार लगाया जाएगा। वज़ीर आला ने अवाम से कहा कि मैं आपके बेटे और आपके भाई की तरह आपकी जिम्मेदारियां उठाऊंगा। उन्होंने मजीद कहा कि हम हुक्मरान नहीं आपके खादिम हैं। रेवंत रेड्डी ने यह भी कहा कि तलबा, बेरोजगारों और शहीदों को खानदानों के साथ इंसाफ किया जाएगा। ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజా రాజ్యాన్ని ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన పూనింది। ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది। ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది। ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది।